ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అంటే ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది, 3/3 ఇంచులు. ఇప్పుడు ఈ 3/3 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చుల కోసం 1/2 ఇంచులు లేదా 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా 1/2 ఇంచు ఖర్చు కావాలి. అలాగే ఇక్కడ మనకి రెండో డాట్ వస్తుంది కదా, ఈ డాట్ కోసం 1/2 ఇంచు ఖర్చు కావాలి. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని జాయింట్ చేయాలి అంటే 1/2 ఇంచు ఖర్చు కావాలి. సో ఈ మూడింటికి కలిపి మనం ఖర్చుల కోసం 1/2 ఇంచులు లేదా 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ మనం ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా ప్రాబ్లం లేదు, తక్కువ మాత్రం తీసుకోకండి. ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పైవైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు బ్లౌజ్ని మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు, జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే మనం ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది.